మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఎవరో మన మనసులోకి వచ్చేస్తారు. వారి పేరు వినగానే గుండు జల్లుమంటుంది. వారి మెసేజ్ చూసే క్షణం మన కళ్ళు వెలుగుతాయి. ఈ ఫీలింగ్ని చాలామంది తొలి ప్రేమ అని పిలుస్తారు. కానీ మనం మనల్ని అడగవలసిన అసలైన ప్రశ్న ఏంటంటే, ఒకటి ఆకర్షణ లేదా ప్రేమ? తొలి ప్రేమలో మనం అనుభవించే భావాలు చాలా గాఢంగా ఉంటాయి. అవి మన హృదయాన్ని తీవ్రంగా తొక్కుతాయి. అది ఆనందమైనా సరే, బాధ అయినా సరే, అన్నీ ఎంతో లోతుగా ఫీల్ అవుతాం. కానీ అది నిజంగా ప్రేమేనా లేక తాత్కాలిక ఆకర్షణ అన్నది చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ ఒక గొప్ప అనుభూతి. కానీ నిజమైన ప్రేమలో ఉన్న ఆత్మీయత, బలమైన కనెక్షన్ ఆకర్షణతో వచ్చిన ప్రేమలో ఉండదు. కానీ ప్రేమ కాలం గడిచిన తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. 2. నిజమైన ప్రేమకు ఉండే లక్షణాలు ఏమిటి? నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ వెంట ఉండే ధైర్యం. నిజమైన ప్రేమలో ఏమి ఉండాలో తెలుసా? గౌరవం, ఓర్పు, నమ్మకం. నువ్వు నీ లైఫ్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలనే కోరే శుభాకాంక్షలు. ప్రేమించానన్న ఒక్క మాట కాదు, ప్రతిరోజు నిన్ను ప్రేమగా చూడడం, నీ కోపం, నీ కోసం తనని మార్చుకోవడం, ఇవే నిజమైన ప్రేమ లక్షణాలు. ప్రేమలో నీవు ఎలా ఫీల్ అవుతున్నావో ముఖ్యమైనది. ఒకరిని ప్రేమిస్తున్నాను అని అనుకున్నప్పుడు, తనతో ఉన్నప్పుడు నీవు ప్రశాంతంగా ఉన్నావా? భయపడుతున్నావా? క్షమించబడుతున్నావా? స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావా? ఇవి నీ ప్రేమకి నిజమైనదేనా కాదా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. తన ప్రేమలో నీ కలలు చూస్తున్నాయా లేక ఊపిరి పోసుకుంటున్నాయా? నిన్ను కిందకి లాగే సంబంధం ప్రేమ కాదు, నిన్ను ముందుకు నడిపించేది మాత్రమే ప్రేమ. 4. ప్రేమ అనేది ఓ ప్రయాణం. ప్రేమ అనేది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు. ఒక్కసారి చెప్పిన ఐ లవ్ యూతో ఎప్పటికీ నిలిచిపోయే బంధం కాదు. ప్రేమ అనేది ఓ ప్రయాణం. అందులో గొడవలు కూడా ఉంటాయి. కానీ వాటిని కలిసి పరిస్థితి పరిష్కరించాలనుకునే ప్రయత్నం ఉంటే అది నిజమైన ప్రేమ. అతను నీకు సమయం ఇస్తాడా? మీ భావాలకు విలువ ఇస్తాడా? అయితే అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నీవు నమ్మవచ్చు. తొలి ప్రేమ జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకం. కానీ ప్రతి తొలి ప్రేమే చివరి ప్రేమ అవుతుంది అనే నిబంధన లేదు. నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకునే ముందు మనకు మనమే ప్రేమించాలని నేర్చుకోవాలి. మన విలువను మనమే గుర్తించాలి. ఎందుకంటే నీ విలువ తెలుసుకున్నవాడే నిన్ను నిజంగా ప్రేమించగలడు. ఈ మాటలు మీ మనసును తాకాయి కదా? ఐ రెస్పెక్ట్ ట్రూ లవ్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.